హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మెడిటేషన్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి కోసం మనం ఛానల్లో రెగ్యులర్గా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగాను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా రెగ్యులర్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ టెస్ట్లు ఏవైతే ఉంచుతామో మీరు అటెంప్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి తెలుగు టెస్ట్ 5 ప్రీవియస్గా మనం 4 టెస్టులు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము మరో 10 ప్రశ్నలు తెలుగు మీద ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు, దానికోసం మీరు ప్రాక్టీస్ కోసం ఈ ప్రశ్నలు అయితే ఉంచుతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోరోవర్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. సో తెలుగు టెస్ట్ 5లో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి మనకు నై తత్పురుష సమాసంలో నై అంటే ఏమిటి? సో నేను ఎప్పటిలాగానే నేను ఆప్షన్స్ చదివేలోపు మీరు ఆన్సర్ ఏదైతే ఉంటుందో గెస్ చేయడానికి ప్రయత్నించండి. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా టెస్ట్ రాసిన ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. మొట్టమొదటిది ఆ ఆప్షన్ వచ్చేసి భిన్నమైనది, వ్యతిరేకార్థము, వ్యతిరేక పదము, కానిది అని అర్థం. ఇక్కడ నై అంటే వ్యతిరేకార్థము అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రింది వారిలో వ్యాఖ్యాన చక్రవర్తి బిరుదాంకితుడు ఎవరు? వ్యాఖ్యాన చక్రవర్తి బిరుదాంకితుడిగా పేరుగాంచిన వారిలో ఆప్షన్ ఏ నన్నయ్య, మల్లినాథ సూరి, పొనగంటి తెలగన, గుర్రం జాషువా. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది మనకు? మల్లినాథ సూరి. నెక్స్ట్, శోభ అనే సాహిత్య మాసపత్రికను స్థాపించిన వారెవరు? ఆప్షన్ ఏ దేవులపల్లి రామానుజరావు, బి కాశీనాథ్ నాగేశ్వరరావు, సి దాసు నారాయణరావు, డి కొండ వెంకటప్పయ్య. ఆన్సర్ ఏమవుతుందని మనకు? దేవులపల్లి రామానుజరావు అవుతుంది. పాకాల చెరువును తవ్వించిన వారు ఎవరు? పాకాల చెరువును తవ్వించిన వారిలో ఆప్షన్ ఏ వచ్చేసి గణపతి దేవుడు, ప్రోలరాజు 1, బేతరాజు 2, రేచర్ల రుద్రారెడ్డి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ కవి పరిచయాల మీద, గ్రామర్ మీదే కాకుండా కొన్ని బిట్స్ వచ్చేసి మనకు పాఠ్యాంశం మధ్య నుంచి కూడా అడుగుతాడు కాబట్టి సో అటువంటి బిట్లను కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి బిట్స్ అన్నీ కూడా కవర్ చేసేలా మన తెలుగు మెటీరియల్ అనేది ఆల్రెడీ మార్కెట్లో ఉందండి. సో తెలుగే కాదు, ఇంగ్లీష్ అండ్ సోషల్ కూడా టెక్స్ట్ బుక్స్, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకొని మనం మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మెటీరియల్ కనుక మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 3 డేస్లో మీకు మీ ఇంటి దగ్గరికి బుక్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రేచర్ల రుద్రుడు. పూలనన్నింటినీ హారంగా కూర్చోండి అనేది ఈ రకమైన వాక్యం. ప్రశ్నార్థక వాక్యము, విద్యార్థక వాక్యము, అనుమత్యార్థక వాక్యము, నిషేధార్థక వాక్యము. సో దీనికి ఆప్షన్ వచ్చేసి విద్యార్థక వాక్యం అనేది అవుతుంది. నెక్స్ట్, పున్నమ అనే వికృతికి ప్రకృతి పదం ఏమవుతుంది? పున్నమ అనే వికృతికి ప్రకృతి పదం ఏమవుతుంది అని అంటున్నాడు. ఆప్షన్స్ వచ్చేసి మనకు పుణ్యం, పుస్తకం, పశువు, పూర్ణిమ. ఆప్షన్ ఏమవుతుంది మనకు? పూర్ణిమ అనేది ఆన్సర్ అవుతుంది. వితరణశీలి, ఉదారుడు అనే పదాలకు పర్యాపదం ఏమిటి? ఆత్మజుడు అనే ఒకటి, సన్యాసి, దాత, రైతు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి? దాత అవుతుంది. నెక్స్ట్, మదగజము, పావురము, సింహము, దీనికి నానార్థాలు ఏమవుతాయి? ఆప్షన్స్ చదవండి ఒకసారి. మనకు కంఠీరవము, పశువు, వాలము, కేసరి. దీంట్లో ఆన్సర్ ఏమవుతుందండి? కంఠీరవం. కింది వాటిలో దిక్కు నానార్థాలు గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి దిశ ఆశ్రమము, కన్ను ఆకాశము, మార్గము ఆశ్రయము, తూర్పు నేర్పు. సో ఇందులో ఆప్షన్ వచ్చేసి మనకు ఆన్సర్ దిశ ఆశ్రయము అవుతుంది. సో ఇలాంటి ఓన్లీ తెలుగు బిట్సే కాదు, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బిట్లు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రీగానే. సో మీరు వచ్చి జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయడం, ఇది మీరు చేయాల్సిన పని. సో టెస్ట్లో అటెంప్ట్ చేస్తే మనకు టెట్ ఎగ్జామినేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా ప్రయత్నించండి. విశేషాలతో ఏర్పడిన పదాల్ని డాష్ అని పిలుస్తారు. ఏ విశేషణము, బి కర్మధారాయాలు, సి విశేషాలు పైవన్నీ.
సో విశేషాలతో ఏర్పడిన పదాలని మనం కర్మధారాయాలు అని చెప్పేసి అంటాం. ఇది తెలుగు టెస్ట్ 5లో డే 5లో మనకు 10 ప్రశ్నలు అండి. నెక్స్ట్ ఇంకొక మంచి బిట్లతోటి మళ్ళీ కలుసుకుందాం. సో ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు మరిన్ని ఇటువంటి వీడియోలు కావాలి అంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోదు, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.